దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా జరుగుతోంది. ఈ ధార్మిక కార్యక్రమంలో ఎందరో సాధువులు, ఋషులు, నాగ సాధువులు, అఘోరీలు పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం 13 జనవరి నుంచి ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో చాలా మంది సాధువులు మహాకుంభమేళాకు చేరుకుని ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇక 95 ఏళ్ల అఘోరీ బాబా కాలపురుష అనే సాధువు కూడా జాతరకొచ్చారు. కుంభమేళాలో పుణ్య స్నానాలని ఆచరించిన ఆయన భవిష్యవాణి చెప్పాడు. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈయన పేరు అఘోరీ బాబా కాలపురుష. ముఖానికి ఎరుపు రంగు, అతని శరీరంపై బూడిద, అతని చేతుల్లో మానవ పుర్రె. హిమాలయాల శిఖరాలపై ఏళ్ల తరబడి ధ్యానం చేశాడని చెబుతారు. తాజాగా మహాకుంభమేళాకొచ్చిన ఈ బాబా భవిష్యత్తు అంచనాలు వేసి ప్రజల్లో భయాందోళనలు రేపారు. ఈ బాబా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే 7 మహాకుంభమేళాల్లో పాల్గొన్నారు. అయితే ఆయన ఈసారి భిన్నమైన సంకేతాలనిచ్చారు. శ్మశాన వాటిక వద్ద కాకులు రకరకాల శబ్దాలు చేస్తున్నాయని, చనిపోయిన వారు కూడా చాలా అశాంతితో ఉన్నారని అఘోరీ బాబా కాలపురుష అన్నారు. ఇప్పుడు బాబా చెప్పిన ప్రకారం వచ్చే కుంభమేళా నాటికి శ్మశాన వాటికలో శవాలు కుప్పలు కుప్పలుగా పడతాయి. రానున్న రోజుల్లో గాలి నల్లగా విషపూరితంగా మారుతుందని చెప్పడం ఇప్పుడు ప్రజల్లో లేనిపోని భయాందోళనలకు కారణమవుతోంది. ఇన్ని అవాంతరాల తర్వాత తెల్లని ఆకాశం నల్లగా మారుతుందని, పాపాలను నిరోధించి తనను నమ్ముకున్న భక్తులకు దయచూపే గంగమ్మ కంటతడి పెడుతోందని బాబా తెలిపారు. మహాకుంభమేళా గురించి మాట్లాడిన బాబా కాలపురుషుడు, ఈ సంగమ నది తన గమనాన్ని మార్చుకుంటుంది. ప్రస్తుతం నది పొంగి ప్రవహిస్తోంది. కాలక్రమేణా సంగమ స్థానం కొత్త స్థానాన్ని కనుగొంటుంది. దీన్ని బట్టి ఎవ్వరూ ఊహించని విధంగా తదుపరి కుంభమేళా జరగనుందని అంటున్నారు. బాబా తన ప్రవచనాలలో ఏ విధ్వంసం గురించి నేరుగా ప్రస్తావించలేదు, కానీ అతని ప్రవచనాలు ఖచ్చితంగా రాబోయే విపత్తుల గురించి హెచ్చరించాయి. ముఖ్యంగా అఘోరీ బాబా కాలపురుష అంచనాలు ఎంతవరకు నిజమో రానున్న రోజుల్లో తెలియనుంది. ఈ మహాకుంభంలో పాల్గొన్న అతి పురాతన అఘోరీ సాధువు బాబా కాలపురుష. ఆయన తరచూ ఇలాంటి జోస్యం చెబుతుంటాడని సమాచారం. వీటిలో కొన్ని ప్రవచనాలు నిజమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.